రెడ్ బ్రేక్ చూస్తున్నాం. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకబోతున్నారా? ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవలే సారథ్య బాధ్యతలతో పాటుగా టెస్టులకు కూడా వీడ్కోలు పలికిన మాజీ సారథి రోహిత్ శర్మ బాట్లోని కోహ్లీ సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కోహ్లీ ఇదివరకే ఈ విషయాన్ని బీసీసీఐకి తెలిపినట్లు బోర్డు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందే దీనిపై కోహ్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా కోహ్లీ పలుమార్లు ఈ విషయాన్ని టీం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువచ్చినట్లు వినికిడి. అయితే కీలకమైన ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కోహ్లీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా లేక విరాట్ మనసు మార్చుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకబోతున్నాడంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ చెప్పండి, అంటే విరాట్ కోహ్లీ కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫార్మాట్కు వీడ్కోలు పలకబోతున్నారు, ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పటికే ప్రకటించారు. సో అదే బాటలో ఉండే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్యనారాయణ, ప్రధానంగా విరాట్ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే ఒక రకమైనటువంటి అంటే ఎప్పుడైతే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఇక విరాట్ కోహ్లీ కూడా మరి టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై పలుకుతాడు అనేటువంటి ఒక వదంతులు అయితే సోషల్ మీడియాలో వచ్చాయి. మరి విరాట్ కోహ్లీ తను ఏ ప్రెస్ మీట్ లో కూడా తను ఇది టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్తా అని చెప్పేసి అయితే లేదు. కాకపోతే ఇప్పటికీ అంటే ఇటు సోషల్ మీడియాలో కొంతమంది సీనియర్ క్రికెటర్లు అలాగే క్రీడా విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఇంకా క్రికెట్ ఆడగల సత్తా విరాట్ కోహ్లీ చాలా ఉంది, ఆయన ఇప్పుడే టెస్ట్ క్రికెట్ కి వీడ్కోలు పలకవద్దు. ఆల్రెడీ ఇంతకుముందే ఇప్పుడు రోహిత్ శర్మ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు ఇద్దరు కూడా టీ20కి గుడ్ బై చెప్పారు, అలాగే వన్డే అయితే ఆడుతున్నారు. అయితే టెస్ట్ క్రికెట్ కి మాత్రం రీసెంట్ గా రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో విరాట్ కోహ్లీ కూడా మరి అదే దారిలో అయితే వెళ్తారనేటువంటి ఒక ఆలోచనలు అయితే కలుగుతున్నాయి. అంటే సోషల్ మీడియా అంతకుముందు రోహిత్ శర్మ విషయంలో కూడా ఇలాగే సోషల్ మీడియాలో రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వరు ఇంగ్లాండ్ తో పర్యటనలో అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు అతను వెంటనే ప్రెస్ ఐపీఎల్ మ్యాచ్ అప్పుడే అతను వీడ్కోలు పలకడం జరిగింది. అదే కోవలో ఇటు విరాట్ కోహ్లీ కూడా మరి విరాట్ కోహ్లీపై టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ పై కూడా మరి సోషల్ మీడియాలో అయితే కొన్ని వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల నేపథ్యంలో మరి విరాట్ కోహ్లీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొంతమంది అయితే మాత్రం అతను టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పొద్దుంటున్నారు. ఒక రకంగా చూస్తే నిజంగానే విరాట్ కోహ్లీలో మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ ఐపీఎల్ లో చూస్తే అతనే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు, అంటే పరుగుల వరద సృష్టిస్తున్నాడు. ఒక రన్ మెషిన్ గా విరాట్ కోహ్లీకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఒక చేంజ్ మాస్టర్ గా అలాగే పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లీని
మెచ్చుకుంటారు. అతను గ్రౌండ్ లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఒక భరోసా. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో అయితే విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సెంచరీలు, దాదాపు సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి ఖ్యాతిని సెకండ్ అంటే టెస్ట్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత మరేదైనా పేరు తీసుకోవాల్సింది అంటే అది విరాట్ కోహ్లీ అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా ఆ క్రికెట్ విశ్లేషకులు, క్రీడా విశ్లేషకులు, అలాగే ఫ్యాన్స్ కూడా ఇటు అంటే ఓన్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా అందరు ఫ్యాన్స్ కూడా ఇదే విధమైనటువంటి ఒక విధానం అంటే అనుభవం అని చెప్తుంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆట తీరు అలా ఉంటది. అతను మీద ఏదైతే రిటైర్మెంట్ వస్తున్నటువంటి ఒక వార్తలు అబద్ధం కావాలని చెప్పేసి అతను విరాట్ ఇప్పటికే తీసుకోవద్దు అంటే రిటైర్మెంట్ తీసుకోవద్దు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇటు సీనియర్ క్రికెటర్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంతకాలం అంటే కనీసం ఏదైతే ఇప్పుడు జరిగేటటువంటి ఒక అంటే నెక్స్ట్ మంత్ లో జరిగేటటువంటి ఒక టెస్ట్ సిరీస్ కైనా విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటే, ఎందుకంటే ఇప్పటికే రోహిత్ శర్మ సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు కాబట్టి ఇటు విరాట్ కోహ్లీ కూడా మరి అదే కోవలో గుడ్ బై చెప్తే కనుక పూర్తిగా యంగ్స్టర్స్ జట్లో ఉంటుంది. ఒక కీలకమైనటువంటి అనుభవజ్ఞైన ఆటగాడి యొక్క లోటు అనేటటువంటిది ఖచ్చితంగా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అయితే ఆ నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి చాలా మంది అయితే కోరుతున్నారు. మరి ఏదైనా ఆటగాడిగా విరాట్ కోహ్లీ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది, సొంత డిసిషన్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు యుద్ధం అయితే ఆగిపోయినటువంటి సందర్భం, కాల్పుల విరమణ ఒప్పందంకి అయితే వచ్చినటువంటి సందర్భం కాబట్టి తిరిగి ఐపీఎల్ మళ్ళీ కొనసాగుతుంది. ఐపీఎల్ కొనసాగేటటువంటి ఒక వేళలోనే మరి విరాట్ కోహ్లీ వాక్యం నుంచి అంటే విరాట్ కోహ్లీ మాట నోటి నుంచి ఎలాంటి మాట వస్తుంది అనేటటువంటి ఒక ఆతృత అయితే అందరిలో కనబడుతుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్.